ఇక్కడ సూర్యాస్తమయం తర్వాత ప్రవేశం నిషిద్ధం. స్థానికులు కాదు, ప్రభుత్వం. భారతదేశంలో మరే ఇతర కోటలోనూ ఈ ఖచ్చితమైన నియమం లేదు. అయితే చీకటి పడ్డాక ఇక్కడ నిజంగా ఏముంటుంది? భారతదేశంలో వేలాది రహస్యాలు ఉన్నాయి. అందుకే నేను వాటిని చిత్రించడం మొదలుపెట్టాను. సూర్యాస్తమయం తర్వాత ప్రవేశం నిషేధించబడిన ప్రదేశం ఉన్న మొదటి రాష్ట్రం ఇదే. మనం రాజస్థాన్తో ప్రారంభిద్దాం. దేశంలో అత్యంత ఎక్కువగా చర్చించబడే ప్రదేశాలలో ఒకటి భంద్ కోట. పగటిపూట ఇది పూర్తిగా సాధారణంగా కనిపిస్తుంది. ప్రజలు లోపలికి నడుస్తారు, ఫోటోలు తీసుకుంటారు, శిథిలాలను అన్వేషిస్తారు, మరియు వెళ్ళిపోతారు. ఏదీ అసాధారణంగా అనిపించదు. సాయంత్రం వరకు సూర్యుడు అస్తమించడం ప్రారంభించగానే అంతా మారిపోతుంది. వెలుగు తగ్గుతుంది, ఆ ప్రదేశం నిశ్శబ్దంగా మారుతుంది, మరియు ప్రజలు వెళ్ళిపోవడం ప్రారంభిస్తారు, వేగంగా. ఎందుకంటే లోపల ఉండటానికి అనుమతి లేదు. ప్రవేశద్వారం వద్ద ఒక బోర్డు ఉంది. భారత పురావస్తు శాఖ వారు దానిని ఏర్పాటు చేశారు. దానిపై స్పష్టంగా ఇలా రాసి ఉంది: సూర్యాస్తమయం తర్వాత ప్రవేశం లేదు. ఇది కేవలం సలహా కాదు, దీనిని తప్పనిసరిగా అమలు చేస్తారు. కాబట్టి ప్రశ్న చాలా సులభం. ఈ ప్రదేశమే ఎందుకు? వందలాది ఇతర కోటల కంటే భాంగ్ ఎందుకు భిన్నమైనది? కొంతమంది సందర్శకులు ఇక్కడ తమకు అసౌకర్యంగా అనిపించిందని చెబుతారు. ఎవరో తమను గమనిస్తున్నట్లుగా. కొంతమంది చుట్టుపక్కల ఎవరూ లేనప్పుడు కూడా శబ్దాలు విన్నామని చెబుతారు. ఇంకా కొంతమంది అదే ప్రదేశం గుండా నడుస్తారు. కానీ వారికి ఏమీ అనిపించదు. అదే ప్రదేశం, పూర్తిగా భిన్నమైన అనుభవాలు. కాబట్టి ఈ కథలను కాసేపు పక్కన పెడదాం. వాస్తవాలను చూద్దాం. కోట లోపల దీపాలు లేవు. చీకటి పడగానే లోపల కనిపించేది వేగంగా తగ్గిపోతుంది. అక్కడి కట్టడాలు పాతవి మరియు శిథిలావస్థలో ఉన్నాయి. పగిలిన గోడలు, ఎగుడుదిగుడుగా ఉన్న మెట్లు, ఖాళీ ప్రదేశాలు. జారిపడటం, కిందపడటం లేదా తీవ్రంగా గాయపడటం చాలా సులభం. మరియు ఈ ప్రాంతంలో వన్యప్రాణులు ఉన్నాయి. రాత్రిపూట ప్రమాదం మరింత పెరుగుతుంది. కాబట్టి భద్రతా పరంగా చూస్తే ఆ నియమం సరైనదే. కాని ఇక్కడే అసలు విషయానికి ఉంది. భారతదేశం అంతటా ఇలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. పాత కట్టడాలు, దీపాలు లేవు, అవే ప్రమాదాలు. కానీ వారికి ఈ స్థాయిలో గుర్తింపు లేదు. మరి భాంగ్ ఎందుకంత ప్రసిద్ధి చెందింది? దానికి ఒక కారణం ప్రజలు పదే పదే చెప్పుకునే ఒక కథ. ఒక యువరాణి పట్ల వ్యామోహం పెంచుకున్న ఒక వ్యక్తి గురించిన గాథ. ఆమెను అదుపు చేయడంలో విఫలమైన ప్రయత్నం. మరియు ఆ ప్రదేశం మొత్తం మీద వేయబడిన ఒక శాపం. ఇది వినడానికి నాటకీయంగా అనిపిస్తుంది. కాని ఈ కథకు గట్టి చారిత్రక ఆధారం లేదు. ధృవీకరించబడిన రికార్డులు లేవు. బలమైన సాక్ష్యం లేదు. అయినా ఈ కథ వ్యాపిస్తూనే ఉంది. అయితే ఇక్కడ నిజంగా ఏం జరుగుతోంది? సమాధానంలో కొంత భాగం మానసికమైనది. ఇప్పటికే ప్రమాదకరమైనది లేదా దెయ్యాలున్నవి అని ముద్రపడిన ప్రదేశంలోకి మీరు ప్రవేశించినప్పుడు మీ మెదడు భిన్నంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. నిశ్శబ్దం కూడా బిగ్గరగా అనిపిస్తుంది. చిన్న శబ్దాలు కూడా ముఖ్యమైనవిగా అనిపిస్తాయి. నీడలు కదలికల్లా కనిపిస్తాయి. మీ ఇంద్రియాలు మరింత చురుకుగా మారతాయి. మరియు మీ మనస్సు ఖాళీలను పూరించడం ప్రారంభిస్తుంది. కాని అది కూడా అన్నింటినీ వివరించదు. ఎందుకంటే అందరూ ఒకే విధంగా స్పందించరు. కొంతమందికి ఇక్కడ పూర్తిగా సాధారణంగా అనిపిస్తుంది. ఇతరులకు తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంది. ఒకే ప్రదేశం, ఒకే వాతావరణం, విభిన్న ప్రతిచర్యలు. అదే ఈ ప్రదేశాన్ని ఆసక్తికరంగా చేస్తుంది. ఇది వాస్తవానికి భావనకు మధ్య సరిగ్గా ఉంటుంది. ఆంక్షలకు నిజమైన కారణాలు ఉన్నాయి. ప్రజలు నమ్మే కథలు ఉన్నాయి. మరియు అనుభవాలు వ్యక్తిని బట్టి మారుతూ ఉంటాయి. కాని అంతకు మించి దేనికి స్పష్టమైన రుజువు లేదు. మరియు అదే కీలకమైన విషయానికి. భంగ్ కేవలం భయానికి సంబంధించినది కాదు. అది ప్రజలు ఒక ప్రదేశాన్ని ఎలా అర్థం చేసుకుంటారనే దాని గురించి. మేము రాజస్థాన్లోని ఒక రహస్యాన్ని అన్వేషించాము. మరియు మేము ఇంకా ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్లడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి, పూర్తిగా భిన్నమైన కథలతో. తరువాత మనం రాజస్థాన్కు చెందిన మరో రహస్యంలోకి మరింత లోతుగా వెళ్తాము. మీకు పూర్తి భారతదేశ రహస్యాల పటం కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది కేవలం ఆరంభం మాత్రమే.